థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ప్రతి ఒక్కరికి ఉండేటువంటి బిగ్ క్వశ్చన్, మంచి మనసున్న మనిషిని ఎలా కనుక్కోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఈవెన్ నేనైనా సరే, ఇప్పుడు నేను బిజినెస్ చేయాలి అనుకునేటప్పుడు రైట్ పార్ట్నర్ని ఏ విధంగా చూస్ చేసుకుంటే బెటర్, వాడికి ఏ స్పెసిఫికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది అనేటువంటిది. అంటే ఎవరైనా సరే, ఈవెన్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఆ ఫ్యాంటసీ ప్రకారమే కనుగొని ముందుకెళ్ళాలి అనుకుంటాము. బట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే ఏదున్నా సరే మనసులు కలిస్తేనే మనిషి జీవితం బాగుంటుంది. ఒక మనిషి మనసుని కనిపెట్టి మనతో పాటు లాంగ్ రన్లో ట్రావెల్ అవ్వడానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ని ఎలా కనుక్కోవాలి, ఎలా బేరీ చేసుకోవాలి? అసలు చాలామందికి వచ్చే ఈ ప్రశ్న నారాజు, నిజంగా మంచి వ్యక్తులను ఎలా గుర్తించాలి, మంచి మనుషులతో జీవితాన్ని ఎలా కొనసాగించాలి, మంచి మనుషులను అసలు ఎట్లా గుర్తించాలి? అవును, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే దీంతో పాటు ఇంకో ప్రశ్న కూడా వేసుకోవాలి, అసలు నేను మంచి మనిషినేనా? అంతే కదా. అంటే ఇతరులను మనం, ఈ ప్రపంచం మనకు మంచి మనుషుల్ని పరిచయం చేయాలని కోరుకునేటప్పుడు నిజంగా మనకు మంచి మనసు ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇది ప్రశ్నించుకుంటే, ఈ ఆత్మవిమర్శ చేసుకుంటే, ఒకవేళ మీకు సమాధానం నేను మంచివాడినే, మంచి వాళ్ళలాగా నన్ను కూడా గుర్తించవచ్చు అని మీకు అనిపించినప్పుడు అప్పుడే మీరు ఎలా గుర్తించాలో తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రశ్న సామాన్యమైన ప్రశ్న కాదు. జనరల్గా ఎందుకు మంచి మనుషులు అని అనుకుంటామంటే, యూనివర్సల్ క్వశ్చన్. ఇది యూనివర్సల్ క్వశ్చన్. మంచి మనుషులను చూసి మనం ఏమైనా నేర్చుకోవచ్చు, మనం అభివృద్ధి కావచ్చు. వాళ్ళు రోల్ మోడల్స్ అయితే వాళ్ళని మనం ఫాలో అవ్వచ్చు. వాళ్ళ పాత్రలో ఆల్రెడీ సక్సెస్ అయి ఉంటారు కాబట్టి మనం ప్రత్యేకంగా దారి కనిపెట్టక్కర్లేదు. వాళ్ళ దారిలో ప్రయాణిస్తే చాలు, వాళ్ళు చేరుకున్న ఎత్తులు మనం ఎత్తగలుగుతాం అని మనం ఎవరైనా ఒక ఐడియల్ పర్సన్ కోసం ఎవరైనా చూస్తారు. ఈ ప్రశ్న మనం అడగడం కాదు నారాజు. అసలు అర్జునుడు కృష్ణుని ఎప్పుడో అడిగాడు. అసలు గుర్తించాలనుకొని ఉత్తములను ఎట్లా గుర్తించాలా అనే ఒక ప్రశ్న అడిగాడు. స్థిత ప్రజ్ఞస్య కాభాష స్థితధీం సమాధిస్థస్య కేశవ కిం ప్రభాషేత వ్రజేత కిం ఆసీత అని అడిగాడు. అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు మన ప్రశ్నకి ఎంత దగ్గరగా ఉందంటే, అది కృష్ణ స్థితప్రజ్ఞులంటే మనిషి బ్యాలెన్స్డ్గా లైఫ్ ఎవడైతే జీవిస్తున్నాడో అట్లాంటి వ్యక్తిని నేను ఎట్లా గుర్తించాలి, కిం ప్రభాషేత, అట్లాంటి వాళ్ళు ఎట్లా కమ్యూనికేషన్ చేస్తారు, వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి, కిం ఆసీత, వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వ్రజేత కిం, వాట్ ఈస్ దేర్ యాటిట్యూడ్, నాకు ఇవి చెప్పు అని అడిగాడు. సో ఈ ప్రశ్న చాలామందిలో అప్పటి నుంచి ఉంది. అయితే ఎన్నో అంశాలు ఉంటాయి నారాజు. అసలు ఎట్లా మనుషుల్ని గుర్తించాలి, ఏం చూసి మనం మంచి మనుషులుగా గుర్తించవచ్చు అన్న విషయం చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఒక్క ఫ్యాక్టర్ తీసుకుందాం. ఏంటంటే, అది ఇమ్మీడియట్గా మనం గుర్తించగలిగినది అవతల వాళ్ళ మాటలు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అన్న దాన్ని బట్టి. మాటల్లో దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, వీళ్ళని నమ్మదగిన వ్యక్తుల, వీళ్ళతో కలిసి ప్రయాణించదగిన వ్యక్తులేనా, వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. వీళ్ళల్లో జనరల్గా మన అందరి కమ్యూనికేషన్లో 3 కేటగిరీలు ఉంటాయి. అంటే 3 అంశాలని మనం పరీక్షించాలి ఎవరు కమ్యూనికేట్ చేస్తున్నా సరే. నెంబర్ 1 అడ్వైజింగ్. మాట్లాడితే సలహా ఇస్తుంటారు కొంతమంది. వాళ్ళ నోటి నుంచి ముందు సలహా వస్తుంది. సలహా ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, మీ మాటల్లో ఏదో తప్పును గుర్తించాడు అని. సో సలహా ఇవ్వడం మొదలు పెడుతుంటారు. రెండవది క్రిటిసైజ్. మాట్లాడితే చాలు దేన్నైనా విమర్శించడమే. నోటి నుంచి అప్రిసియేషన్ ఏది రాదు, గ్రాటిట్యూడ్ ఏది రాదు, విమర్శించుతూ ఉంటారు. ఇది రెండవది. మూడవది ఎంపతి, అంటే ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే సానుభూతి మనస్తత్వం. ఇది ఉందా లేదా? ఒక మనిషితో మనం మాట్లాడుతుంటే ఎన్నిసార్లు నేను అడగకుండానే నాకు సలహాలు ఇవ్వడానికి ట్రై చేశాడు, ఎన్నిసార్లు ఇతరులను కానీ ప్రపంచాన్ని కానీ నన్ను కానీ విమర్శించాడు, ఎన్నిసార్లు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఇది మనకు తెలిసినప్పుడు ఎంపతీ శాతం ఎవరికైతే ఎక్కువ ఉందో, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని ఎప్పుడు ఏ సందర్భంగా ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడుతున్నాడో అట్లాంటి వాళ్ళకి సానుభూతి బాగా ఉందని, ఎంపతీ బాగా ఉన్న వాళ్ళు మంచి స్నేహితులుగా, మంచి కంపెనీగా మన లైఫ్లో పనికొచ్చే వాళ్ళని అర్థం. ఎంపతి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తింటున్నారు నాగరాజు,
తింటుంటే మంచినీళ్ళు కావాలా అని మీ అవసరాన్ని ముందే గుర్తిస్తాడు. మీకు ఏదైనా ఒకటి ఆఫర్ చేస్తుంటే మీకు మంచిది వచ్చిందా, ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ నాట్, మీకు ఇష్టమేనా అని అబ్జర్వ్ చేస్తాడు. ఇది ఎంపతి. మీ ప్రతి అవసరాన్ని మీ చెప్పక ముందే గుర్తుపట్టే వ్యక్తి, వాళ్ళకి సానుభూతి బాగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తి ఎవరితో అయినా సరే జీవితంలో కలిసిపోగలడు. ఆ ఎంపతిని చూడాలి. క్రిటిసిజం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి తన్ను తాను క్రిటిసైజ్ చేయడం, రెండవది ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయడం, మూడవది ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని క్రిటిసైజ్ చేయడం. అంటే పాలసీలు, గవర్నమెంట్, వ్యక్తులు, వీళ్ళందరినీ దేని పడితే దాన్ని క్రిటిసైజ్ చేయడం, లేదా తను ఎవరైనా తనతో మాట్లాడుతున్న వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, లేదా సెల్ఫ్ క్రిటిసిజం. వీళ్ళు నెగిటివ్ వ్యక్తులు. సో ఇలాంటి క్రిటిసిజం ఎక్కడ కనిపిస్తుంది మాటల్లో? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రయత్నం చేస్తుంటాం, ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. మనం ఎక్కడైతే అంత ఈజీ కాదు, ఎంత మోసాలు చేయాలో మన వల్ల కాదు, అసలు మోసం చేస్తే తప్ప అంత సంపాదించలేరు, అసలు వాళ్ళు ఎట్లా సంపాదించారో తెలుసా, ఎంతమందిని మోసం చేశాడో తెలుసా అని ఎదుటి వాళ్ళ తప్పుల్ని విమర్శిస్తూ, వాళ్ళ అభివృద్ధిని కూడా విమర్శిస్తూ ముందుకెళ్తారు. వీళ్ళందరూ క్రిటిసైజర్స్, ఇతరులను క్రిటిసైజ్ చేస్తుంటారు. వాళ్ళ మాటల్లో ఎక్కువగా ఇట్లాంటి విమర్శ ధ్వనిస్తే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ విజయాన్ని కానీ మంచితనాన్ని కానీ అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు. సో ఫస్ట్ది మనం అనుకున్న అడ్వైస్, సలహా. అడగకుండా ఇచ్చే సలహా ప్రమాదకరమైనది. అడిగినా సరే జాగ్రత్తగా ఇచ్చే సలహా తీసుకోదగింది. అంటే తీసుకున్నాక పాటించాలా లేదన్నది నిర్ణయం మనది. అసలు అడిగిన తర్వాత అవతల వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇచ్చే సలహా ప్రొఫెషనల్ సలహా, వృత్తిపరమైంది. నేను ఒక సలహా చెప్పనా, మీ ఇష్టం, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పేవాడికి ఉన్న మర్యాద నువ్వు అడగకుండానే సలహా ఇచ్చేవాడికి తేడా ఉంది. ఈ 3 విషయాల్ని మనం గమనిస్తే, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్లో 3 మాట్లాడాము. ఒకటి క్రిటిసిజం, రెండవది అడ్వైజ్, మూడవది ఎంపతి. ఇవి ప్రధానమైన ఇండికేటర్స్గా కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం గమనించవచ్చు. ఇక రెండవది ఇంటర్పర్సనల్ స్కిల్స్. మనిషితో సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ సంబంధాలని ఎలా కొనసాగిస్తారు, మిమ్మల్ని ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకుంటారు, మిమ్మల్ని ఎన్నిసార్లు కలుస్తారు, వీళ్ళతో ఎంతకాలం నుంచి ఎవరైనా సరే స్నేహంగా ఉన్నారు. కొంతమంది ఉంటారు చూడండి, వాళ్ళతో కొంతకాలమే ప్రయాణం చేయగలం, ఆ తర్వాత ఏమైపోతారో తెలియదు, కానీ ఉన్నంతకాలం చాలా క్లోజ్గా ఉన్నట్టుంటారు. మనకు తెలియదు కానీ ఏదో వాళ్ళ అవసరాలు తీరేంత వరకు చాలా క్లోజ్గా ఉంటారు. అవసరం తీరిన తర్వాత ఏమీ పట్టించుకోరు. మీ ఫోన్ కాల్స్ని అవాయిడ్ చేస్తున్నా, ఫ్రీక్వెంట్గా ఫోన్ నెంబర్లు మార్చేవాళ్ళు, వస్తున్న ప్రతి ఫోన్ నెంబర్లో చాలా జాగ్రత్త చెక్ చేసి ఎత్తాలా లేదా అని చెక్ చేసుకునేవాళ్ళు, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళే. ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్పర్సనల్ స్కిల్స్లో చాలా ఉన్నాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఇద్దరి మధ్య పొరపచ్చాలు వస్తే మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు, ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోతే మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు, ఇట్లాంటివన్నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ప్రస్తుతం మనం ప్రధానంగా ఈ 2 చూస్తే, కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీరు ఇతరులతో ఎలా మాట్లాడతారు, ఇతరులతో మీ సంబంధాలను ఎలా కొనసాగిస్తారు, ఈ రెండింటిని మనం ఇండికేటర్స్గా చూసుకుంటే, అది మిమ్మల్ని మీరు ఆత్మశోధన చేసుకున్నా సరే, లేదా ఇతరులను ఎవరినైనా మంచి వాళ్ళని గుర్తుపట్టాలని అనుకున్నా సరే. అందుకే అంటారు, మన పురాణాల్లో కానీ, వేమన పద్యంలో కానీ, సుమతి శతకాల్లో కానీ, వీటన్నిటిలో చెప్పింది అంటే, సమాజంలో తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ ధర్మంగా ఇతరులకు సహాయం చేసేవాడు ఉత్తముడు. సమాజంలో తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ తన జీవితం కోసమే జీవించేవాడు మధ్యముడు. సమాజంలో ఇతరుల ధర్మాన్ని కూడా కాలరాచి తన కోసం ఇతరులను నొక్కి బతికేవాడు అధముడు. సో ఈ 3 రకాల వ్యక్తుల్ని మనం గమనిస్తే, తనకి ఇతరులకు సహాయం చేయకపోయినా పర్లేదు, సహాయం చేయాలన్న ఎంపతి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతవరకు ఉత్తములుగా గుర్తించవచ్చు. కానీ ప్రస్తుత సమాజంలో మనకందరూ ఉత్తములుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటో తెలుసుకోవాలంటే కొంత వాళ్ళతో ప్రయాణం చేయాల్సిందే. ఏమైనా సరే ఈ సహజ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉత్తముల లక్షణాలు కొంతవరకైనా ఉన్నట్టే. అయితే మన లక్షణాలు బయట ఎన్వైరన్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఎలా అంటారు? చుట్టూ ఎవరితో మీరు స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు. అదే అంటారు ఏంటంటే, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ అని. మీ చుట్టూ ఉన్న 5 మంది యొక్క నేచర్ యావరేజ్ మీరు అవుతారని. ఈ 5 మంది ఎవరు అన్నది ఇంపార్టెంట్. మీ చుట్టూ ఉన్నవాళ్ళు
మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్న ఉత్తముల సాంగత్యంలో మీరుంటే ఖచ్చితంగా ఉత్తముల లక్షణాలు మీకుంటే ఉత్తములను గుర్తుపట్టే గుణం కూడా మీకు కలుగుతుంది. మీరు మంచి పెయింటర్ అయితే కలర్ కాంబినేషన్ తెలిసి ఉంటే ఎవరికీ అర్థం కాని పెయింటింగ్లో కూడా గొప్పతనం మీకు కనిపిస్తుంది నారాజు. అసలు మనకు పెయింటింగ్ అనేదే తెలియకపోతే ఒక అద్భుతమైన పెయింటింగ్ గోడకు వేసి ఉన్నా సరే దాని పక్క నుంచి వెళ్ళి కిల్లి మూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనిషికి మన దగ్గర ఆ జ్ఞానం ఉంటే, ఆ లక్షణం ఉంటే బయట ఉన్న ఆ లక్షణాన్ని గుర్తుపట్టడం చాలా సులభం. సో ఎన్నో విషయాల్ని చూడడం కాకుండా 2 విషయాల్ని మనం అనుకున్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ను, ఇంటర్పర్సనల్ స్కిల్స్ను అబ్జర్వ్ చేసి ఈ మనం అనుకున్న కొన్ని లక్షణాలు వాళ్ళలో కనిపిస్తే ఉత్తములుగా గుర్తించి ఆ తర్వాత స్వీయ అనుభవం కూడా ఇంపార్టెంట్. యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ పీపుల్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు గమనించిన తర్వాత నిజంగా నేను అనుకున్నట్టే వాళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయడం. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే నేనేంటి అని తెలుసుకున్నాం. అప్పుడు ఎదుటి వాళ్ళను మనం అసెస్ చేయగలిగిన హక్కును పొందుతాం. నారాజు చాలామంది మనం అంటున్నాం కదా ఎలా గుర్తించాలి అన్నది. యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యంగ్ ఏజ్లో జనరల్గా తమ కంపెనీ కోసం చూస్తుంటారు మంచి వాళ్ళు ఎవరు స్నేహం చేయడానికి అని. అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జి చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే మంచి వాళ్ళనే లక్షణం ఏది కనిపించినా వెంటనే మంచి వాళ్ళనే నిర్ణయం అని వస్తారు చూసారా, జడ్జిమెంట్. అంటే వాళ్ళు ఎంత ఎత్తున్నారు, ఎంత లావు ఉన్నారు, ఎంత కలర్ ఉన్నారు, ఎవరిలాగా ఉన్నారు, మంచి వాళ్ళు ఇలాగే కనిపిస్తారు, ఇట్లాంటి పొరపాట్లు జడ్జిమెంట్స్ చేస్తుంటారు చూసారా. అక్కడ పప్పులో కాలేసి గోతులో కూడా కాలేసినట్టు అర్థం. చాలామంది మోసపోయేది ఏంటంటే పైకి కనిపించే ఇమ్మీడియట్ లక్షణాలని నమ్మి ఫిజికల్ ఫీచర్స్ మీద మీరు కనుక జడ్జి చేయడం మొదలు పెడితే చాలా వరకు మీ అంచనా తప్పు అయ్యే అవకాశం చాలా ఉంది. ఫిజికల్ ఫీచర్స్ కాకుండా కొన్ని లక్షణాలు, మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడాం. ఈ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. కమ్యూనికేషన్లో ఏంటంటే మనిషి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక సంఘటన కానీ ఒక అనుభవం కానీ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారు, ఎంత తొందరగా వాళ్ళకున్న భావాన్ని వ్యక్తం చేస్తారు, అసలు ఆలోచించి చేస్తారా. ఇప్పుడు 2 రకాలమైన వ్యక్తులు ఉంటారు. ఒకటి ఒక పని చేసి ఆలోచించేవాళ్ళు, ఆలోచించి ఒక పని చేసేవాళ్ళు. ఆ ఆలోచన అన్నది ఎవరైతే స్పేస్లో పెడతారో వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆలోచిస్తారో డ్యామేజ్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు. కొంతమంది ఉంటారు కొన్ని సంఘటనలకి ఎక్కడికో ఫ్రెండ్స్ అందరూ హోటల్కి వెళ్ళారు. వాళ్ళు బిర్యానీ తినాలని అనుకున్నారు. బిర్యానీ ఉందంటే లేదు అయిపోయింది అన్నారు. మీ 4 స్నేహితుల్లో బిర్యానీ లేదు అంటానే వెంటనే ఒక కామెంట్ వదిలే స్నేహితుడు ఎవడో చూడండి, ఈజ్ రియాక్టివ్. రెస్పాన్సివ్ ఏం ఆలోచిస్తారంటే ఓహో లేదా, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎలా స్పందించాలి, ఇక్కడ ఏం తింటే బాగుంటుంది అనేది. అంటే మాట్లాడే ముందు బాధ్యత తీసుకుంటాడే, ఈజ్ రెస్పాన్సిబుల్. అందుకే రెస్పాన్స్ ఇచ్చేవాడికి రెస్పాన్సిబుల్ అంటే చాలా బాధ్యతగా రెస్పాండ్ అవుతాడు. కామన్ సెన్స్ ఉన్నోడికి. ఈ కామన్ సెన్స్ ఎవరికైతే లేదో, అంటే కామన్ సెన్స్ అని ఎందుకంటామంటే నలుగురిలో ఉన్నాను, నేను ఏం మాట్లాడితే ఇతరుల మీద ఏ ప్రభావం చూపిస్తుందో ఏమీ ఆలోచించకుండా టక్ మని మాట్లాడేస్తారు. అలాంటి వాళ్ళు రియాక్ట్ అవుతారు ఇమీడియట్లీ. అలాంటి వాళ్ళు కామన్ సెన్స్ మిస్ అయినప్పుడు వీళ్ళకి రియాక్ట్ అయ్యే అలవాటు ప్రతి చోట ఉంటుంది. వీళ్ళు కొంత ప్రమాదం. అంటే ప్రమాదం అంటే వీళ్ళు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వెనకబడిన వాళ్ళు అనుకోవచ్చు. అంత మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసి స్నేహం చేయాలనుకున్నంత ఉత్తములు కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రియాక్షన్ తప్ప ఆలోచించి రెస్పాండ్ అయ్యే అలవాటు లేదు కాబట్టి. వీళ్ళని ఇట్లా గుర్తించిన రకరకాల సందర్భాల్లో సడన్గా మీరు ఫెయిల్ అయ్యారని అనుకోండి, అరే మార్కులు తక్కువ వచ్చాయి, స్పోర్ట్స్లో ఆడుతున్నప్పుడు ఫ్రెండ్స్తో అనుకున్నట్టు గెలవలేదు, అవుట్ అయ్యారని అంటూనే మీరు గెలవలేకపోయారు, ఆపోజిట్ టీం గెలిచింది అని అన్న వెంటనే ఇన్స్టంట్ రియాక్షన్ ఎవరిని తిడతారు, ఎవరిని బ్లేమ్ చేస్తారు, మీరు ఏ బాధ్యత తీసుకొని మాట్లాడతారు, ఎంతసేపు సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా ఉన్న తర్వాత మీరు మాట్లాడిన మాట ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ గుర్తించినప్పుడు అప్పుడు ఇప్పుడు మీకు ఏమవుతుంది, పర్సనాలిటీ అంటే అర్థం ఫిజికల్ ఫీచర్స్ కాదు, మనిషి యొక్క రెస్పాన్స్, బాధ్యత, కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ నేచర్ ఎలా ఉంది, ఇవి చూసినప్పుడు ఎవరు ఉత్తములు అని మనం గుర్తించవచ్చు. ఫెంటాస్టిక్. అని నిజంగా ఎపిసోడ్లో ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అడ్వైజ్ అన్నారు కదా, మీరు
అడ్వైస్ తర్వాత ఎండ్లో ఎంపతి అన్నారు. అవును. నాకు అప్పుడు వెంటనే ట్రిగర్ అయింది, అదేంటి అడ్వైస్ ఇచ్చే వాళ్ళు కూడా కన్సిడర్ చేయకూడదని చెప్పేసి అన్నారని. ఎందుకంటే సార్ మనం రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు మనకు సలహా ఇస్తూనే ఉంటారు. ఆ సలహా మంచిదై ఉండొచ్చు, గొప్పదై ఉండొచ్చు, ఇంకొక రకంగా కూడా అయ్యి ఉండొచ్చు. ఇదేంటి ఇలా అన్నారు అనుకున్నాను నేను. బట్ థర్డ్ పాయింట్లో ఎంపతి అన్నారు. ఎంపతి అంటే రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటిది. కరెక్ట్. అడగొచ్చా, చెయ్యొచ్చా, చెప్పొచ్చా, సహానుభూతితో చెప్పేటువంటిది. అంటే మనం చేసే వర్క్ని కానీ మనల్ని కానీ అబ్జర్వ్ చేసి వాళ్ళు నిజంగానే మీరు ఇందాక అన్నట్లు రియాక్టివ్కి రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళకి తేడా ఉండదు. ఇన్స్టెంట్ రియాక్ట్ అయ్యేటువంటి వాడు అడ్వైజే ఇస్తాడు. రెస్పాండ్ అయ్యేవాడు సహానుభూతితో కూడుకున్నటువంటి మాట మాత్రమే మాట్లాడతాడు. మీకు ఏది మంచిదో అది మాట్లాడతాడు తప్ప. అవును, చెడగొట్టడు. ఇన్స్టెంట్గా మాట్లాడేటువంటి వాళ్ళు, అంటే రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ అడ్వైస్ మోడ్లోనే ఉంటారు. అంటే ఎదుటిన్నది అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ ఎప్పుడూ ఉండవు, క్యాపబిలిటీస్ ఉండవు. అది ఉన్న వాళ్ళనే మనం ఇప్పుడు ఉత్తములుగా, అవును, లేదా మంచి వాళ్ళతో మంచి వాళ్ళని కాదు కానీ వాళ్ళతో కలిసి కొంత ప్రయాణం చేయొచ్చు, నేర్చుకోవచ్చు అన్న నిర్ణయానికి రావచ్చు. దెర్ ఈజ్ అ జర్నీ అనే క్లారిటీ అయితే ఉంటుంది. ఫెంటాస్టిక్ అండ్ నిజంగా ఎంత బాగా చెప్పారనంటే, ఒక గురువు ఒక స్టూడెంట్కి కూర్చోబెట్టి చెప్పేటప్పుడు ఎలా ఉత్తములను గుర్తించాలి అన్న మోడ్ ఏ విధంగా అయితే చెప్పారు అలా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, ఇలా నేను మోసపోయాను ఇలా గుర్తించక ముందే అని, అయ్యో ఈ వీడియో నేను ముందే చూస్తుంటే బాగుండేదేమో అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చాలామంది హైటు, వెయిట్, కలర్, మనీ చూసి వాళ్ళు ఉత్తములు అనుకునేటువంటి ట్రాప్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉందండి, వాళ్ళ హైటు, వెయిట్, కలర్ చూసి బాగుంది కదా అని చెప్పేసి అబ్బాయిని పెళ్లి చేశారు. అబ్బాయిని పెళ్లి చేస్తే వాడు మందుకు బానిస అయిపోయి వాడు చచ్చిపోవటం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆకలితోటి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఈ జనరేషన్లో. ఆకలితో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా చనిపోతారని, అది కూడా సంసారిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత బాగున్నాడు కదా అని ఇచ్చి చేసేసారు. బాగున్నాడు కదా అని రంగు, ఒంగు, హైట్, వెయిట్, కలర్ ఇవన్నీ చూసి ఇచ్చారు. యాటిట్యూడ్ తెలుస్తూనే అందం మాయమైపోతుంది. ఎస్ ఎస్. అంతకుముందు యాటిట్యూడ్ తెలియకముందు అందం మరింత అందంగా కనిపిస్తుంది. బట్ చాలా బాగా చెప్పారండి. కామన్ సెన్స్ ఇంపార్టెంట్. హైట్, వెయిట్, కలర్లో ఉండదు, నేచర్ని బట్టి ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్.